ఈ 5 బిజినెస్ స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీరు బిజినెస్ మ్యాన్ అన్నట్టే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నెగోషియేషన్ స్కిల్. మీరు ఏ బిజినెస్ పెట్టాలనుకున్నా లేదా ప్రొడక్ట్ కొనుక్కొచ్చి అమ్మాలన్నా ఏదో ఒక దగ్గర నుంచి మీరు ప్రొడక్ట్స్ కన్జ్యూమబుల్స్ తీసుకొని రావాలి. సో అక్కడ నుంచి మీరు నెగోషియేట్ చేసి రేట్ బాగా తగ్గిస్తే మీరు ఇక్కడికి వచ్చేసరికి లాభాలు వస్తాయి. అంటే మీరు అమ్ముకునే స్టేజ్ కో లేదా సర్వీస్ చేసే స్టేజ్ కి వచ్చేసరికి మీరు లాభాలు వస్తాయి. అందుకని మీకు నెగోషియేషన్ స్కిల్స్ ఖచ్చితంగా కావాలి. ఇంకోటి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మీరు ఖచ్చితంగా పెంచుకోవాలి. అది లేకుండా నెగోషియేషన్ గానీ మిగతా గానీ చేయలేము. అట్లీస్ట్ బిజినెస్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడగలిగితే చాలు ప్రొఫెషనల్ గా. మూడో పాయింట్ వచ్చేసి టీమ్ మేనేజ్మెంట్. మీ కింద ఉన్న టీమ్ అట్లీస్ట్ మీరు మొత్తం టీమ్ ని మేనేజ్ చేయకపోయినా మీ కింద ఉన్న 3-4 మెయిన్ పర్సన్ ని మేనేజ్ చేయగలిగితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళని బాగా మేనేజ్ చేస్తారు. అదే మీరు టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటే మొత్తం టీమ్ ని మీరు మేనేజ్ చేయగలిగి మీ గోల్ వైపు నడిపిస్తే మీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నాలుగోది వచ్చేసి మార్కెటింగ్ బిజినెస్ మార్కెటింగ్ వేరు. ఇంకోటి మీ బ్రాండ్ ని మీరు పెంచుకోవాలి, మీ పర్సనల్ బ్రాండ్ ని పెంచుకోవాలి. సో రెండిటికి రెండు హెచ్చింగ్ అవుతాయి. సో దీనికోసం మీరు సోషల్ మీడియాని 100% యూజ్ చేయాల్సిందే. ఈ రోజు సోషల్ మీడియాలో లేకపోతే మీ బిజినెస్ లేదు, మీ బ్రాండ్ లేదు, మీ బిజినెస్ రన్ అవ్వదు. ఐదో వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్స్ మేనేజ్మెంట్ బిజినెస్ లో చాలా అవసరం. వేస్టేజ్ పెట్టుకోకుండా, ఆడంబరాలకు వెళ్ళకోకుండా జాగ్రత్తగా మీ క్లయింటల్ ఎవరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఖర్చులు పెట్టుకుంటూ వెళితే ఎక్కువ మార్కెటింగ్ కి, తర్వాత టీమ్ మేనేజ్మెంట్ కి, టీమ్ ట్రైనింగ్ కి, తర్వాత క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ పైన ఇన్వెస్ట్ చేయాలి. పెట్టుబడి ఎంత, రాబడి ఎంత, ప్రాఫిట్ మార్జిన్ ఎంత చూసుకొని ఈ లెక్కలలో మీరు స్కిల్స్ నేర్చుకుంటే మీ బిజినెస్ టాప్ లోకి వెళ్ళిపోద్ది. ఈ 5 మీరు స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా మంచి బిజినెస్ మ్యాన్ అయిపోతారు. దాని తర్వాత మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతారు.